ప్రొద్దుటూరు టీడీపీ నాయకులు క్యాసినో పేరుతో 10 కోట్లు దోచుకున్నారని మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారు రెడ్డి ఆరోపించారు. టీడీపీ నేతలు ప్రొద్దుటూరు నుంచి 352 మందిని క్యాసినోలో జూదమాడించడానికి ప్రత్యేక వాహనాల్లో గోవా తీసుకెళ్లారన్నారు. అక్కడ మోసం చేసి మొత్తం డబ్బంతా దండుకున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని బాధితులే తనకు చెప్పారని చెప్పుకొచ్చారు. పోలీసులు ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నల్లబోతుల నాగరాజు డైరెక్టర్, ఆయనకు భాగం ఉంది. బసుమురళి ఆయనకు భాగం ఉంది. ఇంకా కొంతమందికి భాగాలు ఉన్నాయి దీంట్లో. ఎక్కడికి పిలుచుకుపోయే దాంట్లో గోవాకు పిలుచుకుపోయి క్యాసినోలో జూదమాడిచ్చేదానికి ముఖ్యంగా 352 మందిని ప్రోగు చేసి ఆర్గనైజింగ్ అందరినీ ఒక గుమిగూడిచి ఇక్కడి నుంచి పిలుచుకుపోయినారు. 352 మందిని పిలుచుకుపోయినారు గోవాకు. పోయిన ఈ 351 మందిది కూడా ఏ ఒక్కరు గెలిచలే, డబ్బులే గెలిచలే, మొత్తం పోగొట్టుకున్నారు. అందరిది డబ్బులు పోయింది. అక్కడ మోసం జూదం జరిగింది, మోసమాట జరిపినారు. పోయిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా అన్న నా డబ్బులు పోయింది, మా డబ్బులు పోయింది, ఇదంతా మోసమాట, పొరపాటు పడిపోయినాము, వీళ్ళ మాటలు నమ్మిపోయినాము, ఈ నల్లబోతుల నాగరాజు, మురళి ఇంకా కొంతమంది వ్యక్తులను నమ్మిపోయినాము అని వాళ్ళు వాపోతూ ఉన్నారు. ఎస్పీ గారు కూడా దీనిపైన విచారించాలా. ఆర్గనైజింగ్ గ్యాంబ్లింగ్ జరపచ్చా, జరపకూడదా, పిలుచకపోవచ్చా లేదా అనేది కూడా ప్రొద్దుటూరు డిఎస్పీ మేడం గారు కానీ ఎస్పీ గారు కానీ దీనిపైన పరిశీలించి మళ్ళా త్వరలో నేపాల్, శ్రీలంకలో కూడా వీళ్ళు ఈ ఆర్గనైజింగ్ గ్యాంబ్లింగ్ జరుపుదేదానికి సిద్ధపడతా ఉన్నారు. అక్కడ ఏం జరిగింది అంటే గోవాలో ఇక్కడి నుంచి బస్సులు, ఫ్లైట్లలో పిలుచుకొని పోయి ఈ ప్రొద్దుటూరు నుంచి వాసవి బస్సు పోయింది బెంగళూరుకు, బెంగళూరు నుంచి గోవాకు ఫ్లైట్లో, కడప నుంచి హైదరాబాదుకు ఫ్లైట్లో, హైదరాబాద్ నుంచి గోవాకు ఫ్లైట్లో. అక్కడ 7 లాడ్జీలు బుక్ చేసినారు వీళ్ళకు, ఈ 352 మందికి. ప్రతి లాడ్జీలో కనీసం అంటే 10 మంది అమ్మాయిలను పెట్టారు. దారుణం. అమ్మాయిలను 7 లాడ్జీలలో ఉన్నారు అమ్మాయిలు. ఎవరు చెప్పినారు ఇదంతా మాకు? అక్కడికి పోయి వచ్చిన వ్యక్తులు. నా దగ్గర రికార్డింగ్ ఉంది. వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు చెప్పిన మాటలు ప్రతిదీ నా దగ్గర రికార్డింగ్ ఉంది. వాళ్ళ బాధ నా దగ్గర స్వయంగా వచ్చి కూడా చెప్పినారు. క్యాసినో, ఈ క్యాసినో అనేది గోవాలో ఒక ప్లేస్లో ఉంటుంది. ఆ ప్లేస్కు వీళ్ళ లాడ్జీలకు ఒక 7-8 కిలోమీటర్ల దూరంలో తీసినారు. ఈ క్యాసినో జరిపే దాంట్లో కూడా లాడ్జీలు ఉన్నాయి. ఆడ కూడా రూములు ఇచ్చినారు వీళ్ళకు, వీళ్ళందరికీ రూములు ఇచ్చినారు. ఇచ్చి క్యాసినో బిగిన్ పెట్టినారు. ఒక దీంతో మోసమాట అనే దానికి ఏంటంటే ఒక డెక్ అనేది ఉంటుంది. ఆ డెక్లో కార్డ్స్ పెడతారు. ఆ డెక్లో కార్డ్స్ ఉండేటి ఏమేమి ఏ కార్డు ఎక్కడెక్కడ ఉంది అనేసి ఆ పైన ఒకతను సీసీ కెమెరాల్లో చూసుకుంటూ ఉంటాడు. అక్కడ ఏ ఆకు ఎక్కడ పడుతుంది, లోపల పడుతుందే బయట పడుతుందే, మంగతాయి ఆట లోపల బయట అనేది అతనికి తెలుస్తూ ఉంటుంది. అంతా స్కాన్ చేసుకుంటున్నారు, అంతా స్కానింగే, అంతా మోసమే. ఆ డెక్నే షూ అంటారు, ఒకటి మోసమాటనే షూ. ఇదంతా కూడా మేము వివరంగా కనుక్కొని చెప్తా ఉన్నాం. అంటే ఇక్కడ ఎక్కడో జూదాలు ఆడుతుంటారు, మోసం ఉండదు. వాళ్ళు ఆడుకుంటుంటారు, పోగొట్టుకుంటుంటారు, వస్తుంటారు, పోతూ ఉంటుంది. ఇది మాత్రం ఇక్కడే ఈ 352 మంది డబ్బులు తీసుకొని పోయేటప్పుడే గుంజుకుంటే దొమ్మి అవుతుందనే ఉద్దేశంతో వీళ్ళందరినీ గోవా అనే ఒక ట్రిప్పు వేసి అక్కడికి పోయి వాళ్ళ సొక్కా, ప్యాంటు, డ్రాయరు ఇప్పి నడి ఏట్లో గొంతు కోసినారన్నా మాకు అని చెప్తా ఉన్నారు. కనీసం అంటే 10 కోట్ల రూపాయలు వీళ్ళకు వచ్చింది డబ్బులు. ఈ ఆర్గనైజర్లకు 10 కోట్లు దొందుకున్నారట్టనే వీళ్ళది.
వీళ్ళల్లో పాపం బేల్దారులను కూడా పిలుచుకుపోయినారు వీళ్ళు. బేల్దారులు వాళ్ళ లెక్క 12 లక్షలు పోయింది వాళ్ళ బ్యాచ్.